ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఈరోజు మనతో ఓహ్! చెన్నారెడ్డి గారు ఉన్నారు. చిన్నారెడ్డి గారు. చిన్నారెడ్డి గారే కదండి? ఎగ్జాక్ట్‌లీ. చిన్నారెడ్డప్ప అంతేనా? ఆ! అవును. నమస్కారం అవును. చిన్నారెడ్డప్ప గారు. న నమస్కారం సార్. చెప్పండి. ఆహ్, మీకు ఇచ్చిన అసైన్మెంట్ మీ మీరేదో చేశానన్నారు. అవును సార్. నేను మీరు ఏం అసైన్మెంట్ మనం ఇచ్చాను, మీరు ఏం చేశారు? మనము మాట్లాడుకునింది భగవంతుడిని పట్టుకోవాలి. ఉమ్, భగవంతుడిని పట్టుకునేందుకు మీరు కొన్ని నాకు మార్గాలు చూపించారు. ఉమ్, నేను ఆ మార్గాల్లో వెళ్ళాను. కొన్ని ఉమ్, తెలుసుకున్నాను. ఉమ్, కొన్ని మళ్ళీ మనము రెండో టాస్క్‌లో గూడా మీరు నాకు కొన్ని ఒప్పించారు. ఉమ్, దానికి కూడా వెళ్ళాను. అంటే ఎక్కువ వెళ్ళలేదు. ఇద్దరు, ముగ్గురు వెళ్ళారు. దాంట్లో ఒక పాస్టర్ కూడా తగిలినారు. ఉమ్, వాళ్ళకి అడిగా నేను. సార్ ఇది భగవంతుడు అంటే ఉమ్, ఎట్లుంటారు? ఉమ్, నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. ఉమ్, నాకు భగవంతుడి దగ్గర వెళ్ళాలంటే నేనేం చేయాలి? ఉమ్, అనే ఒక 2 లైన్‌లు అడిగాను. ఉమ్, అతను ముందుకొని పరిశుద్ధంగా, పరిశుద్ధాత్మతో వెళ్ళాలి ఉమ్, అన్నాడు. ఉమ్, పరిశుద్ధాత్మతో వెళ్ళాలంటే ఏం చేయాలి అన్నాను. ఉమ్, హ్మ్. మనము మాట్లాడుకున్న మాటలు నేను ముందుగా అనుకున్న విధంగానే ఉమ్, ఆహ్, ఆహార విషయాలు, నియమాలు ఉమ్, ఇవన్నీ పాటించాలి అన్నారు. అవన్నీ పాటించేస్తే ఆ పరిశుద్ధాత్మ వచ్చేస్తుందా అన్నాను. ఉమ్. రాదు. మా ఇంకా మనము చాలా ప్రయత్నం చేయాలి అన్నారు. ఎవరు ఈ పాస్టర్ గారు అన్నారా? పాస్టర్ గారు అన్నారు. అయితే నేను పాస్టర్ గారు అన్నది మరి ఆహార నియమాలు ఏం చెప్పారు ఆయన? ఆహార నియమాలు, మాంసాహారము అవన్నీ వాళ్ళు చెప్పేది తినొచ్చంటారు. అది భగవంతుడు చె తిన్నప్పుడు ఇంకా ఆ! మీకు పరిశుద్ధాత్మ ఎందుకు వస్తుంది? నువ్వు నేను కావాల్సిందల్లా అదే తిని పరిశుద్ధాత్మ అంటే యాడ్ అవుతుంది. ఓకే. సరే ఆ, సార్. ఆ, మళ్ళీ వచ్చి మళ్ళీ మరి మన గుళ్ళు దగ్గరికి వెళ్లి అడిగాను. సార్ ఉమ్, నేను భగవంతుడి దగ్గర వెళ్ళలేకపోయినా, ఉమ్, ఆయన దగ్గరికి చేరే ప్రయత్నమన్నా నేను చేయాలి. ఉమ్, నాకు కావాలి. నాకు మార్గదర్శనం చేయండి అంటే, ఉమ్, సేమ్ ఇలాగే చెప్పారు. ఉమ్, మనము ఈ మధ్య 15 రోజుల్లో ఏమి వీడియోలో మీ వీడియోలు నేను వాచ్ చేస్తున్నానో, ఉమ్. ఎగ్జాక్ట్ అట్లే చెప్పేసారు వాళ్ళు గూడా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇలాగుండాలి. ఉమ్, ఇది ఉండాలి, అది ఉండాలి అనేసి. సార్ ఉమ్, మరి నాకు కొన్ని సందేహాలు సార్. ఈ ఈ విషయాల్లో మన మధ్య నడుస్తున్న ఈ టాపిక్స్‌లో ఉమ్, భగవంతుడు ఉన్నాడు, సర్వవ్యాపి అని మీరు నిన్న గూడా చెప్పారు. సర్వవ్యాపి ఉన్నారు. ఉమ్, భగవంతుడు అన్నీ చూస్తున్నారు. ఎవరి కర్మ ఫలాలు వాళ్ళకి తప్పకుండా అందుతాయి ఉమ్, అనేసి మీరు చెప్తూ ఉన్నారు సార్. ఉమ్. నా సందేహం ఏమిరంటే మ మన ఇండియాలో ఒక రోజున సగటున సరాసరి 99 మంది రేపులు జరుగుతున్నాయి. ఓకే. చిన్న, చిన్న, ఉమ్, పెద్ద లేకుండా ఉమ్, చిన్న పిల్లలు కానించి, పెద్దలు కానించి ప్రతి ఉమ్, ఒక్కరు అలాగే జరుగుతున్నాయి సార్. ఉమ్. దీనికి కారణమేమి? దీని గురించి వేదం ఏమైనా చెప్తుందా? మళ్ళీ రెండోది సార్, ఇక్కడ ఒకటి అయిన తర్వాత రెండో దానికి వెళ్దాం. సో మొట్టమొదటిది ఇప్పుడు దేశంలో జరుగుతున్న అరాచకాలు చాలా అవును. ఉన్నాయి. ఈ అరాచకాలు మరి వాటి గురించి వేదం ఏమైనా చెప్తుందా? అవును. ఆ, వేదము ఖచ్చితంగా చెప్తుందండి. అరాచకం అన్న విషయానికి ఏం చేయాలి అన్నది కూడా చెప్తుంది. ఇప్పుడు ఇటువంటి మగవాళ్ళు ఎవరైతే ఇలా అరాచకం చేస్తారో, అరాచకం చేసిన వాళ్ళని ఇనప మంచానికి కట్టి ఇనప మంచాన్ని కాల్చాలి అని చెప్తున్నాం. సో ఇలా మనము దానికి శిక్ష చెప్తుంది. జరగకుండా ఏం చెప్తుంది అంటే ధర్మపాలన చేసే రాజు ఉండాలి, ధర్మపాలన చేసే మనుషులు ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మాకు అమెరికాలో ఒక డిసిప్లిను ఏర్పడింది కొంతమందికి. ఇప్పుడు అందరికీ కూడా ఆ డిసిప్లిన్ ఏంటంటే, మీకు 4 దోవలు ఉన్న ఒక కూడలి ఉంటుంది కదా! దాన్ని చౌరస్తా అంటూ ఉంటాము కొద్దిగా. సర్కిల్. సర్కిల్ దగ్గర ఇట్లా అంటే సర్కిల్ దగ్గర మీకు ఇటు ఇటు ముందు వెనక్కి ఇట్లా ఉంది కదా. అయితే ఒక్కొక్క చోట సిగ్నల్ మనకి ట్రాఫిక్ లైట్ పెడతాం. మనం ట్రాఫిక్ లైట్ పెట్టి సిగ్నల్ పెట్టి రెడ్ గ్రీన్ అవి వేస్తాం కదా మనము. ఆ, అవును. మీరు ఇండియాలో సిగ్నల్ పెట్టి అర్ధరాత్రి పూట ఒకడు వస్తున్నాడు, అక్కడ ఎవ్వడు వేరే దోవల్లో లేడు, రెడ్ సిగ్నల్ పడింది, వీడు ఆగడు, ఎవ్వడు లేడు కదా అని వెళ్ళిపోతాడు. అవును. ఆ, ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితి ఇక్కడ వస్తే కనుక వెంటనే వాడు పట్టుబడతాడు వాడు.
అంటే లాని స్ట్రిక్ట్గా చేసి విజిలెన్స్ని ఎక్కువ చేశారు. సో సిస్టమేటిక్ ఇప్పుడు బాగా జరుగుతుంది. ఆ, ఇక్కడ ఇక్కడ ఇంకోటి ఉంది అమెరికాలో. నాలుగు కూడలి ఉన్న చోట, నాలుగు రోడ్ల కూడలు ఉన్న చోట ఒక మాట ట్రాఫిక్ లైట్ ఉండదు. ఉండకుండా స్టాప్ సైన్ అని అవును. ఉంటుంది. స్టాప్ సైన్ అంటే ఏంటంటే నువ్వు అక్కడికి వచ్చి ఆగాలి. ఆగి అటువాడు ఇటువాడు ఇటువాడు ముగ్గురు వెళ్ళనప్పుడు వాళ్ళకంటే ముందు నువ్వు వస్తే నువ్వు వెళ్ళాలి ఫస్ట్. ఆ తర్వాత రెండో వాడు ఎవడొచ్చాడో వాడు వెళ్తాడు. అది వాళ్ళు వచ్చి ఆగినప్పుడు ఏ ఏ కార్లు ఏ ఏ వెహికల్స్ ముందర ఉన్నాయో చూసుకుంటాడు. వాళ్ళు వెళ్ళిన తర్వాత వీడు వెళ్తాడు అన్నమాట. ఇది రూల్. ఒకవేళ వాడు వచ్చి ఆగినప్పుడు ఎవ్వడూ లేడనుకోండి, ఆగాల్సిందే అక్కడ. ఆగి చూసుకొని అప్పుడు బయలుదేరాలి. సో ఇది ఖచ్చితంగా చేస్తాం మేము. అయితే ఇక్కడ ఆ రూల్స్ అలాగే ఉండదండి. అంటే ఇక్కడ కూడా ఒక్కొక్కడు తప్పుతూ ఉంటాడు ఆ రూల్స్. కానీ మోస్ట్ అంటే 98%, 99% దాన్ని ఫాలో అవుతారు ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ ఈ డిసిప్లిన్ మైండ్ చిన్నప్పటి నుంచి వాళ్ళు పెట్టి ఉంచారు. అలా మన దేశంలో కూడా లా అండ్ ఆర్డర్ని అలా తీసుకురావాలి. ఇప్పుడు ప్రతి 10 మందికి ఒక పోలీసు ఉండాలని ఒక లెక్క ఉంది మన దగ్గర. కానీ ప్రతి 10 మందికి ఒక పోలీసు లేడు ఇప్పుడు. ఉన్న ఆ పోలీసుల్లోనే అరాచకం ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనకి కోల్కతా కేసు చూసాము. పోలీసులు ఏం చేశారో మన నిర్వాకం చూస్తేనే అసహ్యం వేస్తోంది. దానికి చర్చతో పని లేదు. వాళ్ళని ఎప్పుడైతే ఉదయం జరిగిన 5ంటికి జరిగితే నువ్వు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటారు దాన్ని, ఎఫ్ఐఆర్. అది పొద్దున్నే ఫైల్ చేయకుండా నువ్వు ఆగి దాన్ని అవి చేసుకొని నువ్వు రాత్రి అర్ధరాత్రి 12ంటికి ఆమెని దహనం చేసిందా చేశారంటే ఎంత పాపం మూటగట్టుకున్నారో చూడండి వాళ్ళు. అలాంటి పోలీసు వ్యవస్థ ఉన్న చోట మీకు న్యాయం ఎక్కడొస్తుంది చెప్పండి? అలాంటి పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉండి ఇట్లా జరిగిన వెంటనే ఇట్లా పట్టుకొని వెంటనే ఈ శిక్ష వేస్తారని తెలిస్తే భయం ఉంటే తప్పకుండా వాళ్ళు దానికి లొంగుతారు. భయం లేదు మన దేశంలో. మన దేశంలో చిన్న కోర్టు నుంచి పెద్ద కోర్టు, పెద్ద కోర్టు నుంచి హైకోర్టు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు, ఈ 4 కోర్టులు తిరిగేటప్పుడు 30 సంవత్సరాలు పడుతుంది. ఈ 30 సంవత్సరాలు బయట హాయిగా తిరుగుతూ ఉండొచ్చు. మన దేశంలో రూల్ ఏంటంటే బెయిల్. జైలు అన్నది అవును. ఒక శిక్ష పడిన తర్వాతనే కానీ బెయిల్ మటుకు ఎవరికన్నా ఇవ్వాల్సిందే. ఇప్పుడు మీరు చూశారు ఇక్కడ కేజ్రీవాల్ని కూడా వదిలిపెట్టారు. అవును. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే అలాంటి హోదాలో ఉన్న వ్యక్తులకి శిక్ష ఎక్కువ ఉండాలి. అలా లేకుండా శిక్ష తగ్గించే, శిక్ష అందరికీ ఈక్వల్ అని చెప్పడం తప్పు ఒకటి. ప్లస్ లా అండ్ ఆర్డర్ లేదు మన దగ్గర. లా ఉంది, ఇలా అయితే ఇలా శిక్ష అని ఉంది, కానీ ఆర్డర్ లేదు. ఆర్డర్ అన్నది లేనే లేదు మన దేశంలో. ఎవడన్నా ఎక్కడన్నా ఏమన్నా చేసి తప్పించుకోవచ్చు. కొన్నాళ్ళు దీనికి ఇంకొక జీవించే. ఉదాహరణ. ఇప్పుడు చూడండి, నెల రోజుల నుంచి సిబిఐ వాళ్ళు వీళ్ళు అన్ని తరతరాలు వాళ్ళు మొత్తము దానిలో ఉన్న విట్నెస్లు, ఎవిడెన్స్లు అన్నిటినీ దాన్ని చెరిపేశారు. వాళ్ళు పూర్తిగా చెరిపేసేశారు. అవును. అర్ధరాత్రి హడావిడిగా ఆ అమ్మాయి శవాన్ని దహనం చేయాలని చెప్పి పట్టుబట్టి పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి శ్మశానాన్ని తీసుకెళ్ళి, శ్మశానంలో ఇంకా 2 ముగ్గురు వెయిటింగ్లో ఉండగా కూడా పోలీసులు అక్కడ వాళ్ళని బెదిరించల్లా అవి చేసి ఆమెను దహనం చేయించేశారు. ఎందుకంటే మనకి ఆమె దహనం చేస్తే మీకు ఇక విట్నెస్ దొరకదనమాట. మీకు అప్పుడు ఆ శవం ఉంటేనే మళ్ళీ శవ పరీక్ష చేయడానికి వీలవుతుంది. సో అలాంటి దారుణమైన పరిస్థితులు మీరందరూ ఎట్లా ఓపిక పడుతున్నారు? భారతదేశం అంతా మూకుముడిగా ఎందుకు దాన్ని దాడి చేయట్లేదు? మనకి జరగలేదు మనం ఊరుకుందాం, ఎక్కడేదో జరిగింది వాళ్ళు ఏదో పట్టించుకో, ఇలా కాదండి. మనము మూకుముడిగా దాడి చేసి సామాన్య ప్రజలు తిరగబడాలి. తిరగబడతలేరు మీరు. అప్పుడు మనం ఏం చేస్తాం? మీకే లేదు, మీకే అవసరం లేనప్పుడు బయట వాళ్ళు ఎందుకు వచ్చి చేయాలి? ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు అని చెప్పి పాట ఏదో ఉంది చూసారా? అలా ఉండకూడదు. మనము ముందుకెళ్ళాలి. మనము ఉద్యమించాలి. మనం ముందుకొచ్చి ముందస్తుగా మన ప్రజాప్రతినిధులను అడగాలి. వాళ్ళే దొంగలు తయారైనరు. మీరు చూసారా? వాళ్ళ భాష చూసారా? ఒక్కొక్కళ్ళు ఎట్లా తిట్టుకుంటున్నారో. ఆ? వాళ్ళు ఎట్లా రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు? ఆయన చీఫ్ మినిస్టర్ అయినా కూడా అవే మాటలు మాట్లాడుతున్నాడు. నేను
అనేది ఒకరాయన కాదు, అందరూ అవే మాట్లాడుతున్నారు. చాలా చండాలంగా నోరు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు తప్పితే ప్రజలకేం కావాలో ఎవరు మాట్లాడతలేరండి. ప్రజలు కూడా ఎంత మూర్ఖులంటే ఇది ఉచితంగా ఇస్తా, అది ఉచితంగా ఇస్తానంటే ఇచ్చేయి, నాకు ఇచ్చేసేయి, మా తిప్పలు మేము పడతాం. అప్పుడు మీకు రక్షణ ఉండదండి. పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. ప్రతి 10 మందికి ఒక పోలీసు ఉండాలి అంటే ఆ లెక్క ప్రకారం ఉండవలసిందే. అలానే 10 మందికి మీకు జస్టిస్ సిస్టమ్ కూడా అట్లా ఉండాలన్నమాట, న్యాయ వ్యవస్థ కూడా. అరే ఇప్పుడు ఒకటే కోర్టు అంతే మంది జడ్జిలు అంతే మంది ఇదంటే ఇప్పుడు లాయర్లు పుట్టుకొస్తున్నారు కానీ జడ్జిలు పుట్టుకొస్తలేరు. అప్పుడు మీకు న్యాయ వ్యవస్థలో మీకు ఇప్పుడు నేనున్నాను, నా దగ్గర ఒక కేసు వచ్చింది, ఆ కేసుని నేను నిర్ణయించి చేసే లోపల, ఆ న్యాయం చేసే లోపల 3 నెలలు 4 నెలలు పడుతోంది. ఇంకో కేసు ఇంకో కేసు ఇంకో కేసు అలా వస్తూనే ఉంటే ఎన్ని కేసులని నేను తీసుకోగలుగుతా చెప్పండి. సో అలాంటప్పుడు జడ్జిలు కూడా పెరగాలి, వాళ్ళకి అవకాశము, వాళ్ళకి ఒక ఫెసిలిటీసు పెరగాలి. మన న్యాయ వ్యవస్థలు మీరు ఒకసారి మీ మీ ఊర్లో మీకు అక్కడ ఒక కోర్టు ఉంటే కనుక ఎప్పుడు కట్టారో అడగండి. ఆ కోర్టు ఎప్పుడు కట్టారు అన్నది, కొత్త రీసెంట్ కట్టిన ఒకటే కోర్టు ఉంటుంది. అది మీకు ఎంతమందికి ఎన్ని కోర్టులు ఉండాలి, ఎంత న్యాయ వ్యవస్థ ఎట్లా ఎంత పటిష్టంగా ఉండాలి, ఆ పటిష్టత లేదు ఇక్కడ మన దేశంలో, భారతదేశంలో అది లేదండి చిన్నరెడ్డప్ప గారు. కాబట్టి అది అవును. వేదం ఇవన్నీ చెప్పింది, న్యాయ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉండాలని చెప్పింది, ఖచ్చితంగా ఉండాలి, ఎలా ఉండాలో కూడా చెప్పింది, న్యాయం ఎలా జరగాలో కూడా చెప్పింది. అలాంటప్పుడు అలాంటి శిక్షలు అవన్నీ వేస్తే బాగా మీకు క్రైమ్ తగ్గుతుంది. అవును. ఇప్పుడు మీ రెండో ప్రశ్న అడగండి. ఈ ఈ మధ్య గత 3 నెలలకు ముందు సార్ యూపీలో ఉమ్, భోలే బాబా అని మీరు విన్నారా సార్? ఫేమస్. విన్నానండి, విన్నా. అతను చేసిన అకృతాలు అన్నీ ఇన్ని కావు. ఉమ్, ఒక జర్నలిస్టుని విదేశీ అమ్మాయిని రేప్ చేసి చంపేశారు అక్కడే ఆశ్రమంలో. ఉమ్హు, అతన్ని ఆ భోలే బాబాను పట్టుకున్నారు, జైల్లో వేశారు. ఉమ్, ఇప్పుడు ఫ్రీగా పేరోల్ పైన వచ్చి తిరుగుతున్నాడు. ఓకే, మళ్ళీ ఈ మధ్య రీసెంట్ గా మళ్ళీ ఓకే, 1 నెలకు ముందు ఓకే, అతను డేరా బాబా అని. ఉమ్, అతను డేరా బాబా. ఉమ్, ఈ డేరా బాబా ఈయనకంటే ఇంకా బాగా ఫేమస్ అంట సార్ ఆడ. నా సందేహం, నా డౌట్ ఏమరా అంటే ఉమ్, అతనికి 50 మంది పర్మిషన్ ఇచ్చింటే 5 లక్షల మంది వచ్చినారు సార్ ఆ మీటింగ్ కి. అవును, ఏమే, ఉమ్, 5 లక్షల మంది వస్తే 120 మంది చనిపోయినారు తొక్కిసలాట. అవును, ఈ 120 మంది చనిపోతే అతను పారిపోయినాడు. ఓకే, పారిపోయినా కూడా భక్తులు ఉమ్, వెళ్ళి అతని ఇంటి ముందు సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారు. అతని మీద కంప్లైంట్ లేదు, ఇంతవరకు అతనికి కనపడలేదు. ఓకే, నా సందేహం ఏంటంటే నా సందేహం ఏమంటే జనాలు ఎందుకు ఇలాంటి వాళ్ళ దగ్గర వెళ్ళి వీళ్ళు ఏం ఆశిస్తున్నారు? వాళ్ళ దగ్గర డబ్బు ఆశిస్తున్నారా? వాళ్ళ ఆశీర్వాదం. అతను దేవుడు కాదు కదా, భగవంతుడు కాదు, దేవుడు కాదు. ఎందుకు ఈ జనాలు ఎందుకు అట్లా పరిగెడుతున్నారు? చెప్తానండి. ఈ ఇది ఇది మన దేశం యొక్క గవర్నమెంట్ దౌర్భాగ్యం ఇది. ఎందుకంటే అవిద్య, వాళ్ళు విద్య లేక అలా తయారయ్యారు. విద్య అంటే ఏదో స్కూల్లో పాఠాలు నేర్చుకోవడం కాదు, జ్ఞానం లేదు. ఆ జ్ఞానం గవర్నమెంట్ ఇప్పించట్లేదు. ఇప్పుడు నేను చెప్తా చూడండి, అక్కడికి వచ్చిన వాళ్ళ చాలామందికి ఏంటంటే మీరు బాబా గారి కాలి ధూళి తగిలితే చాలు మీకు, ఎవరికైతే జబ్బులు ఉన్నాయో వాళ్ళకి రాస్తే వాళ్ళకి వెంటనే జబ్బులు తగ్గుతాయని ఒక నమ్మకం పెంచారు. అవును, పెంచారు. పెంచారు. దాంతో వాళ్ళు వచ్చి ఆ ధూళి దొరికితే చాలు తీసుకెళ్ళి ఇంట్లో పాపం వాళ్ళ ఆయనో వాళ్ళ ఆవిడో వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయో వాళ్ళ అమ్మనో వాళ్ళ తండ్రో ఎవరో ఒకళ్ళు జబ్బుతో ఉన్నారనుకోండి, వాళ్ళకి తగ్గాలి అని చెప్పి తీసుకెళ్తారు. తీసుకెళ్ళి రాస్తే అది తగ్గింది అనుకోండి, అబ్బా తగ్గింది హ్యాపీగా ఉంది కదా. వాళ్ళకేంటి ఈజీగా కావాలి ఏదన్నా సరే, ఆ ఖాళీ ధూళి ఇలా తీసుకెళ్ళి ఇట్లా రాసేస్తే తగ్గిపోతుంది. అదే కనుక గవర్నమెంట్ మంచి ఫెసిలిటీస్తో హాస్పిటల్స్ కట్టి జబ్బున్న వాళ్ళని అక్కడ జాయిన్ చేసుకొని ట్రీట్మెంట్ సరిగ్గా ఇస్తోంది అనుకోండి, అప్పుడు మీకు ఈ వ్యధ ఉండదు కదా. చాలా మంది బలైపోతారు. ఇప్పుడు అమాయకులు జనాలు అమాయకులు జనాలు మూర్ఖులు చనిపోతారు. అయిపోతున్నారండి. జనాలు మూర్ఖులు అవును అవ్వడానికి సార్. కారణం వాళ్ళకి వేదం తెలియకపోవటం. వేద విద్య తెలిసిన వాడికి ఈ మూర్ఖత్వం ఉండదు. ఇప్పుడు 5 లక్షలకు పర్మిషన్ ఇచ్చారా, 50,000లకు పర్మిషన్ ఇచ్చారా సమస్య కాదు. ప్రజలు అతన్ని నమ్ముతున్నారు, ఎందుకంటే మన గవర్నమెంట్ని నమ్మట్లేదు. మీరు ఇది అర్థం చేసుకోవట్లేదు. గవర్నమెంట్ని నమ్మాలి అంటే నమ్మాలని నమ్మకం కలిగించాలి కదా గవర్నమెంట్. గవర్నమెంట్ నమ్మకం కలిగించట్లేదండి చిన్నరెడ్డప్ప గారు, గవర్నమెంట్ నమ్మకం కలిగించట్లేదు. 75 సంవత్సరాలైనా కలిగించలేకపోతున్నారు, ఇంక్లూడింగ్ మోడీ. మోడీ కూడా చేయలేకపోతున్నాడు.
ఎందుకంటే మన దగ్గర కరప్షను పీక్ ఉంటుందన్నమాట. కరప్షను మన దగ్గర ఎంత ఉందంటే అబ్బబ్బబ్బ అసలు చెప్పడానికి వీల్లేదు. అంత కరప్షను. పోలీసు వ్యవస్థ దుర్వ్యవస్థ. న్యాయ వ్యవస్థ అవును. వాళ్ళకి ఛాన్స్ లేదు పెరగడానికి. న్యాయ వ్యవస్థకి వాళ్ళకి జడ్జిలను పెంచట్లేదు. నంబర్ ఆఫ్ జడ్జిలను పెంచాలి. ప్రజలు పెరుగుతున్నారు, జడ్జిలు పెంచాలి. ఇప్పుడు 1947లో మనకి ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో అప్పటి జనాభా ఎంత, ఎన్ని కోర్టులు ఉన్నాయి, ఎంతమంది జడ్జిలు ఉన్నారు, ఎంతమంది పోలీసులు ఉన్నారు, ఒక లెక్క తీయండి. తీసిన తర్వాత ఇప్పుడు ఈ స్థితికి వచ్చేటప్పటికి మన జనాభా ఎంత పెరిగింది, ఎన్ని కోర్టులు ఉన్నాయి, ఎంతమంది జడ్జిలు ఉన్నారు, ఎంతమంది పోలీసులు ఉన్నారు, లెక్క తీయండి. మీకు ఇక్కడ ఎమ్మెల్యేలకి జీతాలు పెరుగుతున్నాయి, ఎమ్మెల్యేలకి ఫెసిలిటీలు పెరుగుతున్నాయి, మంత్రులకు ఫెసిలిటీలు పెరుగుతున్నాయి, కానీ జనాలకు ఫెసిలిటీలు లేవు. ఎంత పిచ్చోళ్ళని చేస్తున్నాడు తెలంగాణలో అంటే, స్త్రీలందరికీ బస్సు ఫ్రీ. బస్సు ఫ్రీ వస్తే ఫెసిలిటీలు పెరుగుతాయండి? ఏమి గుడ్డి నమ్మకం అంటే, వెరీ గుడ్ నువ్వు ఇచ్చావు, ఫ్రీ ఇచ్చావు, మరి మిగతా పరిస్థితి ఏంటి? ఉద్యోగాలు ఏవి? ఉద్యోగాల కల్పన ఎక్కడ? ఇప్పుడు బస్సు ఫ్రీ అన్నప్పుడు అక్కడ కండక్టర్ ఉద్యోగం పాయ. అవును. అవునా కదా? అవును. డ్రైవర్ ఒక్కడే నడుపుకుంటూ వెళ్ళిపోవచ్చు, హ్యాపీసు. ఇక కొన్నాళ్ళు అయిన తర్వాత డ్రైవర్ లేని బస్సులు వస్తాయి. ఇక అప్పుడు డ్రైవర్ లేడు, కండక్టర్ లేడు, ఉద్యోగాలు లేవు. ఇప్పుడు ఆ డబ్బులన్నీ కూడా ఐటీ ఇండస్ట్రీకి వెళ్ళిపోతున్నాయి. ఈ వీళ్ళు విప్రో అనండి, టాటా అనండి, మైక్రోసాఫ్ట్ అనండి, వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఈ కంప్యూటర్ సిస్టమ్ అంతా కనిపెట్టి అది పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి వెళ్ళిపోతాయి డబ్బు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళ సామాన్యులకు ఉద్యోగాలు పోతున్నాయి ఫర్ ష్యూర్. సో నేనేమనంటే ఉద్యోగాలు ఇవ్వాలి, ఐటీ డెవలప్ కావాలి, దానికి ప్లానింగ్ చేయాలి. లేదండి ఇప్పుడు చీఫ్ మినిస్టర్ వచ్చాడు, ఆయన కేసీఆర్ వచ్చాడు, ఆయన తన ఇష్టం వచ్చినట్టు ఆయన చేసుకోండి తెలంగాణలో. ఇక్కడ జగన్ వచ్చాడు, ఆయన తన ఇష్టం దాన్ని చేసుకున్నాడు. అవును. భారతదేశానికి ఏది ఉపయోగం, ప్రజలకు ఏది ఉపయోగం అని ఒక్కడు ఆలోచిస్తలేడు. లేదు. మరి అలాంటప్పుడు మనం ఏం చేస్తామండి చెప్పండి? ఇంకొక చిన్నరెడ్డి మాట గారు సార్. బాగా లంచాలకు మరిగి బాగా దౌర్భాగ్యమైన స్థితికి భారతదేశాన్ని తీసుకొచ్చేశారు. వచ్చేసారు. ఎంత అవును దౌర్భాగ్యమైన సార్. స్థితికి తీసుకొచ్చేసారంటే దాన్ని దాన్ని ఇంకెవడన్నా బాగు చేయాలంటే భయపడిపోతున్నారు. అవును. వాళ్ళు ఉచితంగా నేను ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా. రాహుల్ గాంధీ అయితే మొన్న ఎలక్షన్స్లో అయితే కనుక ప్రతి మహిళకి 8,000 రూపాయలు నెలకు వచ్చేస్తాయి, 1,00,000 రూపాయలు అవును. సంవత్సరానికి వచ్చేస్తాయి అంటే ఓట్లు ధనాధన వాళ్ళకి గుద్దారు. ఎంత మూర్ఖులు చూడండి. అవును డబ్బులు కావాలి, ఎవరికి వద్దంటారు, ఎవరికి చేదంటారు? కాదంటారు, కానీ ఎక్కడి నుంచి వస్తాయి? నేను ఢిల్లీకి వెళ్ళాను. ఢిల్లీకి వెళ్ళినప్పుడు మొన్న లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు ఢిల్లీలో అక్కడ క్యాబ్ డ్రైవర్తో మాట్లాడుతుంటే అతను అంటున్నాడు, నేను అన్న ఇవి కేజ్రీవాల్ మీకు ఫ్రీగా ఇస్తున్నాడు. అప్పుడు కేజ్రీవాల్ ఇంకా అరెస్ట్ కాలేదు అప్పటికి. నేను అన్న ఫ్రీగా ఇస్తున్నాడు, మరి ఆ ఫ్రీగా ఇచ్చిన డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాడు అన్నాను. అంటే నాకు అదంతా అనవసరం సార్, ఆయన నాకు ఫ్రీగా ఇస్తుండే నేను తీసుకుంటున్నాను, నేను ఎంజాయ్ చేస్తున్నాను, ఆయన యాడింగ్ చేస్తే నాకెందుకు అన్నాడు. నేను చెప్పారు నీకు రేపు పొద్దున అప్పు పెరిగితే మన రాష్ట్రమే కట్టాలి అప్పుడు డబ్బులు, ఢిల్లీయే కట్టాలి డబ్బులు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే నీ కొడుకు దగ్గర నుంచి, నీ కూతురు దగ్గర నుంచి ట్యాక్సుల రూపంలో వసూలు చేస్తారయ్యా అన్న. అంటే అదంతా ఏం లేదు సార్, మాకు ఇప్పుడు ఫ్రీగా ఉంది, మేము హ్యాపీగా ఉన్నాం. ఇంత మూర్ఖత్వంలో ఉన్నాడు ఆ మనిషి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? అలా మూర్ఖుల్ని ఇంకా మూర్ఖులు చేస్తున్నారు భారతదేశంలో తప్పితే చేస్ ఫెసిలిటీ ఇవ్వట్లేదు. నేనేమంటున్నా అంటే ఇప్పుడున్న జడ్జిలకి 10 రెట్లు జడ్జిలు పెరగాలి. 10 రెట్లు వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళకి మరి కోర్ట్ హాల్స్ కట్టాల్సి వస్తుంది, ఇవన్నీ ఉంటాయి కదా. ఆ డబ్బు మరి గవర్నమెంట్ స్పెండ్ చేయాలి. అవును. 10 రెట్లు కావాలి. 10 రెట్లు ఉండి అలా పెట్టి న్యాయ వ్యవస్థ పెడితేనే మనకి న్యాయం త్వరితగతిన అవుతుంది. అప్పుడు న్యాయము శుద్ధంగా కూడా అవుతుంది ఫస్ట్. తర్వాత పోలీస్ వ్యవస్థ, ఇప్పుడున్న వ్యవస్థని తీసి ఇంకొక వ్యవస్థను స్థాపించాలంటే ప్రతి 10 మందికి ఒక పోలీస్ ఆఫీసర్, పోలీస్ కావాల్సిందే, అలా పెట్టాల్సిందే మనం. అలా లెక్క చూసి పోలీస్ స్టేషన్లు వెలవాల్సిందే. పిలిచి న్యాయం త్వరితగతిన జరిగేటట్టు చూడాలి. ప్లస్ ఎవడన్నా పోలీస్ తప్పు చేశాడంటే అప్పటికప్పుడు వాడిని ఉరి తీసి పారేయాలి, వాడిని చంపేయాలి, వాడి ఆస్తులన్నీ జప్తు చేసేయాలి.
ఇవన్నీ చేసేయాలి, అది ఖచ్చితంగా చేసేయాలన్నమాట. అవి చేసి చూపిస్తేనే న్యాయం నిలుస్తుందండి, లేకపోతే ఎవడు భయపడడు. మీరు ఇంకా మన మన ఆంధ్రాలో కొద్దిగా తక్కువే అనుకోవచ్చు, యూపీకి వెళ్తే ఎంత భయంకరమైన అరాచకాలు ఉంటాయో నాకు తెలుసుది. ఎంత యూపీ, అరాచకం అంటే గుజరాత్ అక్కడ, అంతా. బా, మూర్ఖకి పరాకాష్ట. చదువు లేదు సార్, చదువు లేదు. చదువు ఉంది, చదువు ఉండండి. నేను కాశీకి వెళ్ళి, కాశీ దగ్గర కాశీ విశ్వేశ్వరాలయంలో అక్కడ సెల్ ఫోన్లన్నీ లోపల పెట్టాలి, ఒక లైన్లో నుంచొని సెల్ ఫోన్లన్నీ అక్కడ అప్పచెప్పాలి, అప్పచెప్పి వెళ్ళి దర్శనానికి వెళ్ళాలి. కాశీని అసలు చూద్దాం, కాశీపట్నం ఎలా ఉంటుంది లోపల. సరే వెళ్ళి లైన్లో నుంచున్నా, ఒక బ్రాహ్మడు వచ్చాడు. వచ్చి వాడు ధనామని పక్కకి వెళ్ళి ఎదురుకుండా డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాడు. నేను అన్నాను, నువ్వు లైన్లోకి వచ్చి నుంచొని ఆయన అన్న, నాతో పాటు ఇద్దరు ముగ్గురు కూడా ఆయన లైన్లో రమ్మన్నారు. ఆయన ఇట్లా అందరిని చూసి నేను బ్రాహ్మణ్ణి అన్నాడు. అయితే ఏంటన్నా, అయితే ఏంటంటే మై మంత్రోచ్చారణకు అర్థం యాపే, ఏ కర్తం ఓ కర్తం ఏదో చెప్పాడు. అదంతా కాదురా, ఇది లైను లేదు, పూజారులకు సెపరేట్గా ఇక్కడ ఉంది అని ఒక బోర్డు చూపించు. అప్పుడు అక్కడ ఉన్న కౌంటర్లో ఉన్న అతను అన్నాడు, సార్ ఇట్లా అంటే, నేను అన్న వాడికంటే పెద్ద బ్రాహ్మణ్ నేనయ్యా, నేనే లైన్లో నుంచున్నా, వాడికి ఏమైంది, నేను 1000 యజ్ఞాలు చేశాను, వాడు చేశాడా అడుగు అన్న. అంటే వాడు ఇట్లా ఆశ్చర్యంగా ఇలా చూశాడు. అవునరా బాబు అని చెప్పి అప్పటికప్పుడు నా సెల్ ఫోన్లో ఫోటోలు చూపించాల్సి వచ్చింది. అప్పుడు వాడు కామ్ అయిపోయి అక్కడ నుంచున్నాడు. కానీ ఇలా ప్రతిసారి మనం ప్రతిఘటించలేం కదండి. అవును సార్. ఒక ఏమన్నా సిస్టమ్ అంటే సిస్టమ్గా ఉండాలి. ఆ డిసిప్లిన్ ప్రజల్లోకి రావాలి అంటే భయం ఉండాలి. ఆ భయం ఉండాలంటే వ్యవస్థ బాగుండాలి. ఇది వేదం ఖచ్చితంగా వ్యవస్థ గురించి బాగా చెప్పింది. కాబట్టి శిక్ష పడాల్సింది, డేరా బాబా, బాబా బాబా, ఏ బాబా అయినా సరే వాడికి శిక్ష పడాల్సిందే. ఆ శిక్షకి మనకి పోలీస్ వ్యవస్థ నుంచి అందరూ లంచాలు తీసుకుంటున్నారు. వాళ్ళు లంచం ఇవ్వగానే 10 రోజులు పోస్ట్పోన్ చేస్తారు, 10 రోజుల్లో అందరూ మర్చిపోతారు, ఇంకో కేసు వస్తుంది. అవును. ఇలా భారతదేశం తయారైంది తప్పితే, ఇటు రిపోర్టర్లు కూడా అట్లనే తయారైందండి. రిపోర్టర్లు కూడా రిపోర్ట్ చేయవలసిందని వక్రీకరించి రిపోర్ట్ చేస్తారు. ఇప్పుడు చూడండి, కేజ్రీవాల్ రిజైన్ చేశాడు. కేజ్రీవాల్ ఎంత గొప్ప పని చేశాడు, ప్రజల కోసం రిజైన్ చేశాడని చెప్తున్నారు. వాడు జైల్లో ఉన్నప్పుడే రిజైన్ చేయమని చెప్తే చేయలేదు వాడు. ఉమ్. ఇప్పుడు మార్చిలో అరెస్ట్ అయిన వాడు ఇప్పటిదాకా సెప్టెంబర్ దాకా పాలన జరగలేదు ఢిల్లీలో. వాడట్లా ఇట్లా జైలుకి వెళ్ళంగా నేను రిజైన్ చేస్తున్నా, ఎవరన్నా దీన్ని తీసుకోండి, మీరు చెకప్ చేయండి, నేను నిర్దోషిగా బయటకు వస్తానని చెప్పాలి కదండి. అవును. అది అతనికి ఆ నమ్మకం లేదా? అతను అన్నాడు, లేదు నేను వేరే వాళ్ళు, ఇది బీజేపీ కుట్ర, నేను తలవొగ్గను అని చెప్పి దాన్ని నాటకం ఆడాడు. ఇట్లాంటి రాజకీయ నాయకులు మన దగ్గర ఉంటే మన దేశం ఏ గతిని పోతుందండి. ఓకే, బీజేపీ వాళ్ళు నాటకం ఆడారు, నేను జైల్లో పెట్టారు. ఇప్పుడు నువ్వు దానికి రిజైన్ చేస్తే నీకు తప్పేంటి? రిజైన్ చేస్తే నీకు వచ్చే నష్టం ఏంటి? వాళ్ళ మాట నెగ్గుతుంది, వాళ్ళ మాట నెగ్గడం ఏంటి? నువ్వు నెగ్గుతావు. నువ్వు నిర్దోషిగా బయటకు వచ్చినప్పుడు ప్రజలే నీకు పట్టం కడతారు కదా. సో ఆ విషయం తెలియకపోతే వాడు తప్పు ఉంది, వాడు తప్పు కవరప్ చేసుకుంటున్నాడు. ఎంత వాడి చేతిలో ఆ పవర్ ఉంది కాబట్టి, వాడు చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి ఎవ్వడు ఏం మాట్లాడకుండా ఉన్నాడు. ఇప్పుడు రిజైన్ చేశాడు, ఎందుకంటే వాడు బయట ఉన్నాడు కాబట్టి కంట్రోల్ చేస్తా అనుకుంటున్నాడు. ఇవన్నీ మన దేశంలో దౌర్భాగ్యం అండి. చదువుకున్నాడు, ఐఐటీలో చదువుకున్నాడు, ఐఆర్ఎస్లో ఉద్యోగం చేశాడు, చేసి ఇట్లా, ఇది చాలా దురదృష్టకరం. చిన్నారెడ్డప్ప గారు ఇంకొకటి సార్, అడగండి. మన రాజకీయ నాయకులు. మనకి టైం అవుతోంది, మనం నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం. ఓకేనండి, ఇవాళ సార్. ఆపుదాం ఇక్కడికి. మళ్ళీ నెక్స్ట్ వారం, వచ్చే వారం కలుద్దాం మళ్ళీ, అప్పుడు మళ్ళీ మాట్లాడదాం. ఓకేనా? ఇప్పుడు ఆపుతున్న రికార్డింగ్. నమస్కారం కృష్ణయ్య గారు, చెప్పండి ఇప్పుడు మీరు చెప్పేది. నమస్తే గురుగారు. అట్లా మేళ ఇట్లా ఉన్నాయి కదా, కొన్నాళ్ళు అయిపోయినాక మందులు అయిపోయింటే మళ్ళీ అవన్నీ రిప్లై అయినాయి. నొప్పులు, ఈ మలబద్ధకము, ఇవన్నీ మళ్ళీ అయినాయి. అంటే దాన్ని బట్టి నాకేమర్థమైంది అంటే, ఇవి వాడితే వాడిన నాళ్ళు కొంతవరకు సుఖం ఇవ్వవచ్చు, తర్వాత మళ్ళీ మామూలేను అని అనిపించింది. 3500 పెట్టి, నెలకు 3500 పెట్టి తింటాను ఆ ఆయుర్వేద మందులు. అందువలన నాకేమో కొంచెం పర్వాలేదు అన్నట్లు అనిపించింది. అయితే
కొన్నాళ్ళు మందులు అయిపోయినాక మళ్ళీ ఆ కాళ్ళ నొప్పులు, ఆ మలబద్ధకం పూర్తిగా వచ్చేసినాయి. అదేలేండి. ఆ అది ఇంకా ఇది ఏమనుకోవాలంటే దేవుడు తదాస్తు అనలే మనకు ఇంకా. కాబట్టి ఈ కర్మము ఇంతే ఇంకా అనుభవించాల్సిందే పోయే వరకు. ఆయన మీ తోర్త ఉండి ఆయన చెప్పేసుడు వాళ్ళ ఆయన పోయే వరకు అనుభవించాలని. అది అదే పరిస్థితి. రవిశంకర్ గారు. రవిశంకర్ ఆ గారు. శంకర్ గారు అదే నేను నా పరిస్థితి కూడా అదే. ఎన్నాళ్ళు బతుకుతానో అన్నాళ్ళు కూడా అనుభవించాల్సిందే. అట్లా మీరు ఎక్కడా చింత చేయకండి. నేను మీ గురించి ఆలోచిస్తూనే ఉన్నాను. అయితే ఆ మీకు కొన్ని కొన్ని సుగుణాలున్న వస్తువులు చెప్తాను. ఇది నేను నా మీద ప్రయోగం చేసుకొని మీకు చెప్తున్నాను. సో ఆ అదేంటంటే వేయించిన జీలకర్ర ఉంటుంది కదా, ఆ అది అల్లం రసం తీయాలి. అల్లాన్ని పిండి రసం తీయాలి. ఆ తీసి ఈ రెండింటిని గోరువెచ్చని నీళ్ళలో తీసుకొని పొద్దున్నే ఉదయమే ఆ, ఆ ఉదయమే పరగడుపున తాగాలి. ఆ అలా మనం తాగితే 3 నెలల్లో మనకి ప్రేవుల్లో ఉన్న ఆ యొక్క ఏదైతే జబ్బు ఉందో అది పోతుంది. ఆహా ఇది ఒక ప్రయత్నం సరే చేసి చూడండి చూస్తాను. మీరు. ఆ? మీరు అంటే ఆ జీలకర్ర మోతాదు ఎంతనో చెప్తాను. ఒక స్పూన్ సరిపోతుంది. ఒక స్పూన్ సరిపోతుంది. అర్ధ స్పూన్ ఆ ఏమో అల్లం రసం. ఆ రసం అర్ధ స్పూన్. ఇది ఒక ఆ స్పూన్, ఇది అర్ధ స్పూన్. ఆ ఇది రెండింటిని కలిపి గోరువెచ్చని నీళ్ళలో కలిపేసేసి మీరు ఆ తాగేసేయాలి. ఆ ఓకే, ఇది తాగి సరే స్వామి. చూడండి. పరగడుపున ఆ పడగడుపున. పరగడుపు తాగితే లోపల ఆ మీకు వాయువు ఆ ఏదో స్తంభనకు వస్తోంది. వాయువు ఆ స్తంభిస్తోంది. అదే ఆ వాయువే నాకు ఎప్పుడు గ్యాస్ గ్యాస్ ఉమ్. పొట్టలో. అది అది అదే మీరు ఇది తాగండి. 3 నెలలు ఆ పరగడుపున పొద్దున తాగాలి, సాయంకాలము తాగాలి. ఆ ఓకే. పరగడుపున అంటే ఇప్పుడు పొద్దున్న అంటే ఉదయం లేవంగానే మీరు అది తయారు చేసుకొని తాగేయండి. ఆ ఇది మీరు పళ్ళు తోముకొని శుభ్రంగా అన్నీ అయిపోయిన తర్వాత తాగండి. ఆ తాగి ఊరుకోండి, తర్వాతనే ఏదైనా తినండి. ఓకేనా? ఆ ఆ అలా సాయంకాలం కూడా ఇప్పుడు మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత రాత్రి భోజనానికంటే ముందర అయి తాగండి. ఆ సరే సార్. అది ఎందుకంటే ఉమ్. నేను కాస్త పొద్దు ఉండంగానే తింటుంటాను. అదే అదే అంతకు ముందే తాగాలి. ఆ అంతే అంతే. ఆ ఆ సరేనా? ఆ ఇది సరే మూడు స్వామి. నెలలు 3 నెలలు ప్రయత్నం చేయండి. 3 నెలలు ఉసిపోకుండా ఆ, ఇప్పుడు తరుగు. ఇవాళ సెప్టెంబర్ 18, ఆ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 18 అంటే ఈ సంవత్సరాంతానికల్లా మీకు కొంత ఆ గుణం కనిపిస్తుందని నమ్ముతున్నా. ఆ సరేనా? దేవుందయ్యా. అది ఆ అది ఆ. అయితే నమస్తే స్వామి. దీనికోసం మీకు ఒక ఆ వేద మంత్రం చూపిస్తాం. మీకు మీకు ప్రత్యేకించి ఈ వేద ఆ మంత్రాన్ని వెతికి పట్టుకొని మీకు చూపిస్తున్నాను. ఇది చూద్దాం. మంచిది ఆ, స్వామి. ఆ ఆ. ఆ ఇది చూస్తే మీకు కాస్త ఉపశమనం కలుగుతుంది. వేదంలో చక్కగా ఇచ్చాడు. ఇది ఆ అథర్వవేద మంత్రము 2, ఆ 3, 28. ఆ ఓకే, అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ 328 ఇచ్చాడు కదా. సో మీరు ఆ అథర్వవేదం 2వ కాండంలో దొరుకుతుంది మీకు ఈ మంత్రం. ఓకేనా? అథర్వ వేదము 2:38. 2వ కాండము 328వ మంత్రం. 228. 328. 328 అంటే రెండవ ఏంటంటే కాండం. మీరు మొదటి నుంచి అథర్వవేద 2వ కాండం మొదటి నుంచి 1వ మంత్రం 2వ మంత్రం లెక్క పెట్టుకుంటూ పోయారనుకోండి, అప్పుడు మీకు ఆ ఈ మంత్రం దొరుకుతుంది. ఈ మంత్రం యొక్క ఆ ముఖ్యమైన ఉద్దేశం ఏంటో చూడండి. ఆ ప్రేవులందు ఉండునట్టి ఆ తలపైని ఆ తలలోనివి మరియును ఆ ఆ ఎముకలలోనివి ఈ ఆ కీటకములన్నిటినీ క్రిందు క్రిందుగా ఆ పాకునట్టి మరియు ఆ ఛిద్రములు ఆ చేయు పీడలను కలిగించు లేక ఆ యజ్ఞ విరోధములగు ఈ ఆ కీటకములన్నిటినీ మాటల మాత్రము ఉమ్, నాశమునర్చవలెను. ఆహా కొంచెం ఆ అయితే మంత్రము కొంత పంపిస్తాను. తేనది అబ్బుగా ఉండాలి. గుర్తు అక్క వేసుకుందాము. అక్కర్లేదు, నేను పంపిస్తా, మీకు పంపిస్తాగా. నేను ఈమెయిల్లో పంపిస్తాను మీకు. ఆహా సరేనా? సరేలేండి. అయితే సరే ఇప్పుడు స్వామి. నేనేమంటున్నానంటే ఈ మంత్రంలో మాటల మాత్రమున
ప్రేగుల్లో ఉన్నవి, పక్కటెముకల్లో ఉన్నవి, తలలో ఉన్నవి ఈ క్రిముల్ని చంపాలి. ఆ ఏ మాటలతో చంపాలి? ఆ ఇది ఇంపార్టెంట్ మనకి. మాటలతో ఆ, ఈ ఏ ఏ మాటలతో మాటలతో చంపాలి? ఏ మాటలతో ఆ చంపాలో నేను మీకు చెప్తాను. ఆ ఓకేనా? ఇది ఒక రహస్యం. ఆ ఈ రహస్యం ఈ వీడియో ఆపిన తర్వాత మీకు చెప్తాను. సరేలేండి సరే. ఎందుకంటే ఇది పబ్లిక్ గా చెప్పేది కాదు, మీకోసం మాత్రమే చెప్పేది. ఓహో. ఓకేనా కృష్ణయ్య గారు? సరే స్వామి. సో ఒకటి కొన్ని ఏమైనా మంచి మంత్రాలు ఉంటే యజ్ఞం చేసుకోవడానికి ఏదైనా చెప్తారేమో చెప్పండి స్వామి. చెప్తాను, నేను యజ్ఞం చేసుకుందుకు మంచి మంత్రాలు చెప్తాను. అందుకే అంటున్నా ఈ వీడియో ఆపిన తర్వాత చెప్తాను మీకు అది. సరేలేండి. ఓకేనా? సరేలే స్వామి. ఈ వీడియో ఆపి ఎందుకంటే మీకు ఆ రహస్యం పబ్లిక్ గా చెప్పేది కాదు, మీకు విడిగా చెప్పేది అది. సరే స్వామి. సో ఇంకేమన్నా ఉన్నాయా ప్రశ్నలు మీకు? దేవుడయ్యా, ప్రశ్నలు అంటే అదే ప్రశ్నలు ఏం పెద్దగా ఉండు, అన్ని చదివిన నేను సాధ్యంగా ఆర్య సమాజం అన్ని నాకేం పెద్ద. ఒకవేళ మీరు లోతుగా ఏమన్నా ఇంగ్లీష్ పదాల్లో అవి ఇవి చెప్పినా నాకు మైండ్ లో ఉండవు. లోతుగా మీరు అందరూ అడుగుతా అంటే ఓర్పుగా చెప్తా అంటే నాకు కోపం వచ్చంట. అది ఎట్లా అడుగుతారా ఈ వెధవలు అనిపిస్తుంది నాకు. ఇంత బుద్ధి లేకుండా ఈ ప్రాథమికంగా గుడికి అడగాలనా అనిపిస్తుంది నాకు. అదే మనం అట్లా కోపం తెచ్చుకుంటే ఎట్లా? ఎందుకంటే ఇప్పుడు పాపం వాళ్ళకి సమస్య ఉండి అడుగుతున్నారు. మాటికి అదే ప్రశ్న అడిగితే కోపం రావచ్చేమో, కానీ వాళ్ళకి తెలియని అడుగుతున్నప్పుడు మనం కోపం తెచ్చుకోకూడదు. అదే మీరు చెప్తా అంటే నాకు ఎంత ఓర్పు రా ఈయనకు అనిపించంట. అది వేదం నాకేమో కోపం ఎంతమందికి చెప్పినా వినిపించుకోరు. ఎంత చెప్పినా కూడా మన ఊరికి ఆయా ప్రయాసపడాల్సిందే. నేను చేతైన కాడికి పాటల ద్వారా ప్రసంగాల ద్వారా యూట్యూబ్ లో కూడా పెట్టి చేస్తాడా. ఆ తర్వాత దేవుని దయ అంతే. పాటలు కూడా 100 పాటలు రాశాను. చాలా 5-6 చరణాలు యూట్యూబ్ లో కూడా పెడతాంట. యజ్ఞము చేసి ప్రసంగం చెబుతూ ఆ తర్వాత దేవుని దయ మనం చేసేది చేస్తాడాము. ఇంతకు మించి నేను చేయలేను స్వామి అని దేవునికి చెప్తా. ఎందుకంటే ధ్యానం చేస్తామా మనకు కూర్చోనికి కాళ్ళు సరిగ్గా వంగవు. ఒకవేళ కొన్నాళ్ళు చేసిన మందులు తినేటప్పుడు చేస్తే గనక అప్పుడేమో బాగున్నది, గంట వరకు కూడా కూర్చోగలిగిన. ఆ మందులు అయిపోయినాక ఏటికే కాళ్ళు నొప్పి తీసుకునే ఇంకా వదుతా తరం కాదు రా అని చెప్పేసి ఇడిచిపెట్టి. అట్లా ఈ శక్తి శరీరం కూడా సహకరించదు ఏ దానికి. ఇది మనకు శాపమో పాపమో ఇవి ఇంతేంగా అనేది ఏదో ఎప్పుడు మనసులోనే అనుకుంటా అంతే. అదేలేండి. మీరేం బాధపడకండి, మనం ప్రయత్నం చేద్దాం. మనం అన్ని ప్రయత్నాలు చేసి మనం విజయం సాధిద్దాం. సరేనా? భగవంతుని దయ స్వామి, అదంతా మీ దయ. ఉంటా. ఓ నమస్తే.